గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ యొక్క స్కామ్లో చంద్రబాబు నాయుడు యొక్క హస్తం ఉందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ జైలు జీవితం గడిపించినటువంటి చంద్రబాబు నాయుడిని జైల్లో ఇరికించే ప్రయత్నం చేశారు గత వైసీపీ ప్రభుత్వం. బండ్ల గణేష్ నిర్మాతగా పేరు ప్రఖ్యాతున్నటువంటి వ్యక్తి తన యొక్క సంకల్పం నెరవేరితే పాదయాత్ర చేస్తా అంటూ షాద్నగర్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి సంకల్పం చేశాడు. ఆ సంకల్ప యాత్రలో భాగంగానే ఈరోజు షాద్నగర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. వాటిపై మనతో మాట్లాడడానికి గణేష్ గారు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సంకల్ప యాత్ర గురించి ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు? ఇది భగవంతుడి కార్యక్రమం సార్. ఇది దైవ నిర్ణయం. నేను ఏడుకొండల వాడిని మొక్కున్నా. చంద్రబాబు గారు ప్రాణాలతో జైలు నుంచి బయటకు వస్తే అయ్యా నీ కొండకు నడిచి వస్తాను మొక్కున్నా. ఈ నెల 12వ తారీఖున కేసు కొట్టేయడం జరిగింది. నేను అనుకున్నది జరిగింది కాబట్టి సోమవారం మొక్కు చెల్లించుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాను. అంటే వైసీపీ ప్రభుత్వంలోనేమో అక్రమాలు జరిగాయంటూ కేసులు పెట్టారు, ఇటు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఎలాంటి లేవని చెప్పేసి కొట్టారు. ఎట్లా చూస్తారు దీన్ని? అన్న, నేను ఏ రాజకీయ యాత్ర కాదు, ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఇది ఓన్లీ దేవుడి సంకల్పం. నేనేమీ మాట్లాడను. సార్ మీద కేసు కొట్టేయడం జరిగింది. దానికోసం సార్ కోసం ఏడుకొండల వారి దగ్గర పోతున్నా. అంటే ఇంత పెద్ద ఎత్తున అభిమానం చాటుకోవడంలో, ఇలాంటి నిర్మాతగా ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా పాదయాత్ర చేయడంలో ఎట్లాంటి ఏమనుకోవాలి? నేను మొక్కుకున్న అయ్యా చంద్రబాబు గారు ఏడుకొండలవాడ చంద్రబాబు గారిని బెయిల్తో బయటకు వచ్చి నిర్దోషిగా ఉంటే నేను మీ దగ్గరకు వస్తా స్వామి అని మొక్కు తెచ్చుకుంటున్నా అంతే. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాత్రల పేరుతోటి ఇక్కడ ఒక పాదయాత్ర చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు రాబోతుందా? అసలు ఏమి లేవు సార్. ఇది దేవుడి కార్యక్రమం, దేవుడి యాత్ర. దీనికి రాజకీయాలకు సంబంధమే లేదు. ఇది కేవలం దైవ కార్యక్రమం. అంటే ఎన్ని రోజులు ఉండబోతుంది ఇట్లా పాదయాత్ర? 20 రోజులు ఉంటుందండి, 20 డేస్. అంటే ఇక్కడ పాలమూరు బిడ్డగా ఒక మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి బండ్ల గణేష్ గారు షాద్నగర్ నుంచి మొదలు పెట్టబోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో పాలమూరుకి గురించి ఏమైనా చెప్పబోతారా? ఏమి అన్నీ బాగుండాలి. 2 రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా బాగా చేస్తున్నారు. హ్యాపీగా ఉంది. సంతోషంగా ఇట్లా ముందుకు పోవాలని భగవంతుడు కోరుకుంటున్నాను. అంటే ఇంత పెద్ద స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం విషయంలో మీరేం చెప్తారు? నేనేం మాట్లాడను సార్. ఇది దేవుడి యాత్ర. దైవిక సార్ నిర్దోషిగా బయటకు వచ్చారు. నిర్దోషి కేసు కొట్టేయబడింది. క్షేమంగా బయటకు వచ్చారు. ఆ మొక్కు తెచ్చుకుంటున్నా అంతే. అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పట్ల మీ అభిమానం చాటింపంటే ఎట్లా చెప్తుంటారు? అసలు అభిమానం ఏముంది సార్? మొక్కున్నా అంతే. అభిమానం ఏముంది? అంత అంతే. ఎప్పటికీ ఉండే అభిమానం ఇది. ఎప్పటికీ ఉండేది. అభిమానాలు ఒకసారి పెరుగుడు తగ్గుడు ఉండదు. ఎప్పటికీ అభిమానం ఉంటుంది. అంటే మీ అభిమానం నటుగా ఎక్కువగా ఆరాధించే పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఒకవైపు రాజకీయ నాయకుడు వచ్చి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇంకెవరన్నా ఉన్నారా? అట్లే నాకు అందరూ పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్న బంధం ఏందో ప్రపంచానికి తెలుసు. ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు నా దైవ సమానులు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తాం, చంద్రబాబు గారిని అభిమానిస్తాం, చిరంజీవి గారిని అభిమానిస్తాం, అందరినీ అభిమానిస్తాం. లోకేష్ గారిని అభిమానిస్తా, మా అమ్మ నా తల్లి లాంటి భువనేశ్వర్ గారిని అభిమానిస్తా. చాలామంది ఉన్నారు నాకు అట్లా. అందరినీ అంటే ఒకళ్ళని అభిమానం ఒకళ్ళకి కొలబద్ద కాదు కదా సార్. అంత దైవ నిర్ణయాలని. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పాలమూరు యొక్క బిడ్డగా రాబోయే రోజుల్లో పాలమూరు గురించి ఏం చెప్తారు? రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు నంబర్ 1 జిల్లా కాబోతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టబోతున్నారు. ఆయన ప్రత్యేక శ్రద్ధతో ఈ జిల్లా నంబర్ 1 అవుతుందని ఆశిస్తున్నాను. అంటే రాబోయే రోజుల్లో ఒక నాయకుడిగా ఉద్యోగించదని మిగతా నావాళ్ళు అనుకుంటున్నారు బయట నుంచి. ఏమంటారు? నేను అసలు అదేం కాదు. అలాంటి భేషజాలు లేకుండా తన యొక్క అభిమానించే నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల కావడం చాలా సంతోషదాయకము. తన యొక్క సంకల్పము నెరవేరింది. ఆ యొక్క సంకల్పంలో భాగంగానే ఎలాంటి నిరాధారాలు లేకుండా బయటకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. నా యొక్క సంకల్పం నెరవేరింది, అందుకే షాద్నగర్ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు. ఈ యొక్క విషయంలో కూడా నాకు చాలా సంతోషదాయకము. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా చాలా మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి నిర్మాత బండ్ల గణేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రారంభించినటువంటి సంకల్ప యాత్రలో భాగంగానే ఒక వీర అభిమాని, టీడీపీ కార్యకర్త, టీడీపీ అభిమానిగా చెప్పొచ్చు. ఈ యొక్క సంకల్ప యాత్రలో పాల్గొనడానికి ఆంధ్ర నుంచి 350 కిలోమీటర్లకు పైగా ఈ యాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి అభిమాని మనతో అందుబాటులో ఉన్నాడు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఈ యాత్ర? ఎందుకు, ఏంటి, ఏం చెప్తారు? ఈ యాత్ర చాలా సంతోషంగా ఉందండి. నా పేరు నలగొర్ల నరసింహారావు. ఏపీ నుంచి వచ్చాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు దానిలోనే భాగంగా బండ్ల గణేష్ అన్న ఈరోజు ఈ సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రాజమండ్రి చంద్ర జైల్లో మగ్గిపోతుండటం బండ్ల గణేష్ అన్న తట్టుకోలేక చెల్లించిపోయి ఆ రోజునే
తిరుపతి కాలినడకన వస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కున్నారు. అందులో భాగంగానే నేను కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, చంద్రబాబు నాయుడు అభిమానిగా నేను బండ్ల గణేష్ అన్న గారితో పాటుగా ఈ యొక్క పాదయాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇంత పెద్ద ఈ యొక్క సంకల్ప యాత్రలో ఒక అభిమానిగా మీరు పాల్గొంటున్నారు. ఎట్లా చూస్తారు అంటే ఈ యొక్క యాత్ర గురించి ఏం చెప్తారు మీరు ఒక అభిమానిగా? నేను స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నాను సార్, ఈ పాదయాత్రలో పాల్గొన్నాను. నేను బండ్ల గణేష్ అన్న కూడా అభిమానినే. గతంలో ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడు, మరి అదేవిధంగా మంచి ప్రొడ్యూసరు. మరి బండ్ల గణేష్ అన్న ప్రజాసేవలో కూడా చాలా నిమగ్నమై ఉన్నాడు. అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేసి పెడుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఈ యొక్క పాదయాత్ర చేయడం గణేష్ అన్నకి సొంతమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఈ యొక్క సంకల్ప యాత్రలో బండ్ల గణేష్ నిర్మాత చేపట్టినటువంటి తన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదైతే సంకల్పం చేశారో ఆ యొక్క ఎలాంటి నిరాధారమైనటువంటి ఆధారాలు లేకుండా జైలు జీవితం గడిపి బయటకు వచ్చినటువంటి వ్యక్తి పట్ల తన యొక్క సంకల్పం నెరవేరింది. ఆ సంకల్పంలో భాగంగానే ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ షాద్నగర్ నుంచి తిరుపతి వరకు రోజు 25 కిలోమీటర్ల మేరకి పాదయాత్ర చేసుకుంటూ తిరుపతి దర్శనం చేసుకుంటూ అని చెప్పారు. ఇలాంటి యొక్క కార్యక్రమాల్లో నేను పంచుకోవడం ఒక అభిమానిగా నా యొక్క ఆనందం కలిగించిందని చెప్పేసి ఈ యొక్క 350 కిలోమీటర్ల పైగా ఆంధ్ర నుంచి వచ్చి ఈ యొక్క సంకల్ప యాత్రలో పాల్గొంటుంటే అభిమాని చెప్తుంటే పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.